వృద్ధాప్యంలోకి పోతే కొంత ఛాదస్తం ఉంటుంది. అంటే మనం యుక్త వయసులో ఉన్నటువంటి ఆలోచనలు పెద్ద వయసులోకి వచ్చాక అది అమలు చేయలేకపోయింది. మన పిల్లల మీదనో, మన మనవాళ్ళు మనవరాళ్ళ మీదనో రుద్దుతాం అని చెప్పేసి ఒక లెక్క ఉంటుంది. అదే ఇప్పుడు జోగయ్య గారు తన జీవితంలో తను కాపు నాయకుడిగా సాధించలేకపోయింది. సాధిద్దాం అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈయన సాధిస్తున్నారు లేఖల పేరుతో విసిగిస్తూ. ఒక పక్కన వాళ్ళ అబ్బాయి వెళ్ళి వైసీపీలో చేరారు. మరి ఏమైనా జగన్కి లేఖ రాస్తాడు? ఆయన రాయుడు. పదే పదే లేఖలు రాస్తూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏంటయ్యా అంటే కాపులు ఒక్కళ్ళే కాదు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఉంటారు కాబట్టి బీసీ డిక్లరేషన్కి సమానంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ మేనిఫెస్టో రూపొందించండి. బీసీలకు ప్రకటించిన వివిధ హామీలను కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గాలకు కూడా కేటాయించాలి. ఇదంటే మళ్ళీ కాపుల్ని దూవుతున్నట్టు అనమాట. నేను కాపుల కోసమే పనిచేస్తున్నానని చెప్పడం. తద్వారా ఒక రెచ్చగొట్టుడు యాక్టివిటీ నడుపుతూనే ఉన్నారు ఆయన.